తిరుమల కొండపై ఒక్కరోజు ఉంటే చాలు ఆ వైకుంఠంలో ఉన్నంత సంతోషం కలుగుతుంది. అలాంటి తిరుమల కొండపై మొదట నివాసం ఉంది ఎవరో మీకు తెలుసా? 1000 ఏళ్ల క్రితం తిరుమల నంబి స్వామివారి అభిషేకం కోసం 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి పాప వినాశనం నుండి నీళ్లు తెచ్చేవాడు. ఓ రోజు నీళ్లు తెస్తూ ఉండగా ఓ వేటగాడు దాహంగా ఉందని తిరుమల నంబిని నీళ్లు అడిగాడు. ఆ నీళ్లు స్వామి కోసమని చెప్పి నంబి ఇవ్వనన్నాడు. దాంతో ఆ వేటగాడు తిరుమల నంబి వెనకాల వెళ్తూ బాణంతో కొండకి కన్నం పెట్టి నీళ్లు తాగాడు. గుడి దగ్గరికి వెళ్ళాక కుండలో నీళ్లు లేకపోవడంతో తిరుమల నంబి చాలా బాధపడ్డాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఓ కొండపైకి బాణం వేసి ఓ జలపాతాన్ని సృష్టించాడు. ఇకపై స్వామి అభిషేకానికి ఆ నీళ్లు వాడమని చెప్పి వేటగాడు మాయమైపోయాడు. వేటగాడి రూపంలో వచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి అని తెలిసి తిరుమల నంబి అక్కడే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. స్వామివారు సృష్టించిన ఆకాశగంగలోని నీళ్లు మీరు తాగారో లేదో కామెంట్ చేయండి.